మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడునైన ప్రభుయేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. సహనము నా మొర ఆలకించెను, నన్ను పైకెత్తెను, నా అడుగులు స్థిరపరచెను. నమ్మిక ఉంచెదరు, లక్ష్య పెట్టరు, వాడు ధన్యుడు. కీర్తనలు 40వ దావీదు కీర్తన. యెహోవా కొరకు అనగా దేవుని కొరకు సహనంతో లక్ష్య పెట్టుకొని కొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాడు. నాశనకరమైన గుట్టలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తి. దేవుని కొరకు భక్తుడు సహనంతో కనిపెట్టుకున్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకొని దేవుని మీద భారం ఉంచి దేవుని కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన కొరకే ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, అప్పుడు ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించి. ఈయన సహనంతో దేవుని కొరకు కనిపెట్టుకోవడం వల్ల దేవుడు ఆయన విజ్ఞాపనను, ప్రార్థనను ఆలకించి చెవియొగ్గి నా మొర ఆలకించి. నాశనకరమైన గుట్టలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి. నా మొర ఆలకించిన దేవుడు నాశనకరమైన గుట్ట. మనం అంటుంటాము, వెనుక గుంటలు త్రవ్వుతుంటారు, మనతోనే బాగానే ఉంటారు, ప్రేమగా నటిస్తుంటారు, కానీ మన వెనుక గుంటలు త్రవ్వేవారుగా ఉంటారు. జిగటగల దొంగ ఊబిలో నుండి, జిగటగల దొంగ ఊబి, భయంకరమైన జిగట పనులు, దానిలో నుండి నన్ను పైకెత్తి. ఆ దొంగ ఊబిలో పడివేసేవారు ఉంటారు. జిగటగల దొంగ ఊబిలో నువ్వు పడిపోతే ఇంక నువ్వు పైకి రావని ఆలోచనతో నేను దాంట్లో పడేసేవాడు ఉంటాను. అందుకే ఆయన అంటున్నాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తి. చాలా లోతైన జిగటగల దొంగ ఊబి నన్ను పైకెత్తాను. అందుకే అంటున్నాడు, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించి. దేవుడు చెవియొగ్గి నీ మొర ఆలకించి నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి పైకెత్తి దేవుడు. అందుకే నేను దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకుని ఉంటుంది. అవును, మనం కూడా మరి నాశనకరమైన గుట్టలు, జిగటగల దొంగ ఊబిలు ఎన్ని ఉన్నాను మనల్ని రక్షించి కాపాడే దేవుడు మనకున్నాడు. మనము దేవుని కొరకు, దేవుడు చేసే కార్యముల కొరకు సహనంతో కనిపెట్టుకుని వారిగా